ఇక హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్రం ఎన్నికల కమిషనర్ను కలిసి బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికలను ఈవీఎంల ద్వారానే నిర్వహించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఎంఐఎంలు బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయని విమర్శించారు. బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరిగితే రిగ్గింగ్కు అవకాశం ఉంటుందని అన్నారు. ఐటీ రంగం అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించకపోవడం అర్థం లేనిది అని రామచంద్రరావు పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల అధికారి పార్సాది గారిని భారతీయ జనతా పార్టీ ఒక ప్రతినిధులు డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ యాంటోనీ రెడ్డి గారు, ఎలక్షన్స్ అండ్ లీగల్ సెల్ ఇన్ఛార్జు ముగ్గురం కూడా ఈ ఈవీఎంస్ ఉండాలా, బ్యాలెట్ పేపర్ ఉండాలా అనేటటువంటి వాటి మీద ఎలక్షన్ కమిషను అన్ని రాజకీయ పార్టీలకు ఉత్తరం రాయడం జరిగింది. మీ అభిప్రాయాలు 30 తారీఖు లోపల చెప్పాలి అనేటటువంటి కోరడంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులతోని అందరితో చర్చించి మా ఒక జనరల్ సెక్రటరీ ప్రేమేంద్ర రెడ్డి గారి యొక్క పేరు పైన మా ఒక ఒపీనియన్ని, మా ఒక అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా పార్సాతి గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో జరిగేటటువంటి ఎన్నికల్లో కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ ఈ 3 కార్పొరేషన్ ఎన్నికలు ఈవీఎం ద్వారానే జరపాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరడం జరిగింది. మా అభిప్రాయము ఈవీఎంలే ఉండాలి. కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల మీద అభ్యంతరాలు లేపినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి ఒక ఏవైతే సేఫ్ గార్డ్స్ ఉంటాయో ఈ కరోనా సమయంలో బ్యాలెట్ పేపర్లో ఉండవు. ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో అక్కడ తీసుకున్నటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ చర్యలు ఏతున్నాయో దాన్ని భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాష్ట్ర ఎన్నికల అధికారిని కూడా కోరడం జరిగింది. ఏ విధంగా అయితే ఈవీఎంల ద్వారా బీహార్ ఎన్నికలు జరుపుతున్నారో ఇక్కడ కూడా అదే ఎన్నికలు అదే విధంగా జరపచ్చు, బ్యాలెట్ పేపర్లకు పోవాల్సిన అవసరం లేదు. రెండోది, హైదరాబాద్ నగరం అనేది ఇది ఐటీకు హబ్. ఇది ఐటీ రంగానికి ఏదైనా మా పేరు ఉందంటే హైదరాబాద్ నగరం మనం గొప్పగా చెప్పుకుంటాం, ప్రభుత్వం కూడా చెప్పుకుంటుంది హైదరాబాద్ ఇది ఐటీ హబ్ అని. మళ్ళీ ఐటీ హబ్లో సాంకేతికమైన పరిజ్ఞానాన్ని వాడకుండా వెనకప్పుడు ఎప్పుడో తీసేసినటువంటి ఒక విధానం, బ్యాలెట్ పేపర్ విధానం అవుతుందో దాని వెనక రహస్యం ఏంది, దాని కారణాలు ఏంది? ముఖ్యంగా కారణం ఒకటే కారణం, రాజకీయ కారణము. టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఇద్దరు కూడా ఓడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి బ్యాలెట్ పేపర్ ఉంటే రిగ్గింగ్కి అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాలెట్ పేపర్ని పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళిద్దరు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఆలోచన ఉంది కాబట్టి ఎంఐఎంకు, టీఆర్ఎస్కు ఈరోజు ఈ యొక్క విధానాన్ని మళ్ళీ మార్చే ప్రయత్నం చేస్తున్న ఈవీఎం విధానాన్ని మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ ఉంటే అది బ్యాలెట్ పేపర్ ఫోల్డింగ్ దగ్గర నుంచి బ్యాలెట్ పేపర్ వేసే వరకు దాని మీద స్టాంప్ వేసినటువంటి ఒక మార్కర్తో సహా అది హ్యూమన్ టచ్ ఉంటుంది. మనుషులు చాలామంది ముట్టుకుంటారు, అన్నిసార్లు ఆ స్టాంప్ని శానిటైజ్ చేయలేం. కానీ ఈవీఎంస్ ఉంటే ఒక మిషన్తో ఒకటే ఉంటుంది కాబట్టి వ్యక్తులు కూడా ఒక వాడకాలు తక్కువ ఉంటుంది. కేవలం గ్లౌజుల ద్వారా అక్కడ చేసుకోవచ్చు. బీహార్లో కూడా అదే చేస్తున్నారు. కాబట్టి ఈవీఎంఏ కరోనా సమయంలో సులభము, సేఫ్టీ ఉంటుంది. ప్రజలు వారికి ఉన్నటువంటి భద్రత అయితే ఉంటుందో ఈవీఎం ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుందో అది కూడా తగ్గుతుంది. బ్యాలెట్ పేపర్లో మనుషులు ఎక్కువ ఉండాలి. బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుంది, కౌంటింగ్లో కూడా చాలామంది దాన్ని ముట్టుకుంటారు. ఇవన్నీ కూడా ప్రమాదాలు ఉన్నాయి ఈ కరోనా సమయంలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ కోరడం జరిగింది. మా అభిప్రాయం మాత్రము ఈ యొక్క ఎలక్షన్స్లో ఈవీఎంలే ఉంచాలి. భారతీయ జనతా పార్టీ ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ లేనటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశం వాడుతున్న సమయంలో ప్రజాస్వామ్యానికి ఇది ఒక పెద్ద మానిరత్నం లాంటిది. మనకు చాలా గర్వకారణమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రజలకు ఈవీఎం సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను.